ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 6వ ఆదివారం. ఈనాటి సువిశేష పట్టణంలో క్రైస్తవులమైన మనము ఎటువంటి స్వభావంతో జీవించాలి అనే దానిని క్రీస్తు ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో బియాటిట్యూడ్స్ అంటారు. వీటిని ఇంగ్లీష్లో బియాటిట్యూడ్స్, దానిని విడదీస్తే బి యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? వైఖరి, స్వభావం. బి యాటిట్యూడ్, లెట్ దిస్ బి యువర్ యాటిట్యూడ్. యేసు ప్రభువు ఇచ్చేటువంటి భాగ్యాలు, ధన్యత, పట్టము, ఈ సంతోషకరమైనటువంటి మాటలు మీ వైఖరి అవ్వనివ్వండి, మీ స్వభావము అవ్వాలి, మీ ప్రవర్తన కావాలి అని ప్రభువు మనకి ఈనాటి సువిశేషంలో తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ వైఖరి? ఏమిటి ఆ స్వభావం? క్రైస్తవులమైనటువంటి మనము ఎలా ప్రవర్తించాలి? ఇది క్రైస్తవులకే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కటి పాఠము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీటినే ఇప్పుడు మనం లూకా శుభవార్తలో చూసాం, కానీ మత్తయి శుభవార్తలో అష్టభాగ్యాలను ఉంటాయి. కానీ లూకా శుభవార్తలో సంతోషము, విచారము అని ఆ హెడ్డింగ్ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగ్యాలను, ఈ ధన్యతా పట్టాలను వేద ప్రచారకులు, ముఖ్యంగా ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్, వేద పండితులు, తిరుసభ వేద పండితులు ఏమంటారంటే, క్రీస్తు ప్రభువు తన శిష్యులను ఎంపిక చేసుకున్న తర్వాత ప్రజలలోనికి పంపించే ముందు వాళ్ళకి ఈ మాటలు చెప్పి పంపించారన్నమాట. అంటే ఉదాహరణకు, మేము గురువు అయ్యే ముందు బిషప్ గారు ఆ గురు పట్టాభిషేకము నాడు ప్రసంగం చెప్తారే, ఆ ప్రసంగము మాకు చెప్పి ఇదిగో ప్రజల మధ్యలోనికి పంపించినట్లుగా క్రీస్తు ప్రభువు శిష్యులను ఎంపిక చేసుకొని ప్రజల మధ్యకు పంపించేటువంటి ఆ పనిని ఇదిగో తన యొక్క ప్రసంగముతో మొదలుపెట్టారు. అది వేద పండితులు చెప్పేటువంటి మాట. ది ఆర్డినేషన్ అడ్రస్ టు ది అపాజిల్స్ అంటారనమాట. వాళ్ళు పంపించే ముందు ఈ అష్టభాగ్యాలను, ధన్యత పట్టం గురించి చెప్పినటువంటి ప్రసంగం అన్నమాట ఇది. ఇక రెండవదిగా ఈ అష్టభాగ్యాల గురించి ఏమంటారంటే, శిష్యులు ఏమీ లేనటువంటి వారు, అభాగ్యులు, జ్ఞానం కూడా లేదు, పామరులు, వారు పేదవారు, కూడుగుడ్డ సరిగా లేనటువంటి వారు, వారికి ప్రభువు అభయహస్తమిస్తూ, ఇదిగో మీరు ఇలాగున్నారు కదా, మీరు ధన్యులవుతారు అంటూ ప్రభువు అభయహస్తమిస్తూ, వారిని ధైర్యపుచ్చుతూ, వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పంపించి చేసినటువంటి ప్రసంగం అంటారు. మూడవదిగా, ప్రజలకు ఏమి అవసరమో, ఏది కొరతగా ఉందో, ఏదైతే ప్రజల నుండి ప్రభువు కోరుకుంటున్నాడో దానిని ప్రభువు ఈ అష్టభాగ్యాల రూపములో తెలియచేశారని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం యొక్క నేపథ్యం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. అసలు ప్రభువు ఉద్దేశం ఏమిటి? మనం ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే ఎవరైనా సరే భాగ్యవంతులు అవుతారా, ధన్యులు అవుతారా? ఉన్నది ఉన్నట్లు తీసుకోవడం అంటే ఎట్లా? ఉదాహరణకు, పేదలకు మీరు ధన్యులు. మనం అందరం పేదవాళ్ళమా? దేవుడు ఎంతో కొద్ది ఇచ్చాడు కదా. పేదవాళ్ళం మనం కాదు.
పేదలైతేనే మీరు ధన్యులు అని ప్రభు అంటున్నాడే. దీని యొక్క ముఖ్య అర్థాలు ఉన్నాయి, మనం గమనించాలి, గుర్తించాలి. అందుకనే బైబిల్ని చాలామంది పండితులు అంటారు కదా, మీరు దివ్య బలి పూజ చేస్తున్నారు, బైబిల్లో చూపించండి. మీరు పాప సంకీర్తన చేస్తున్నారు, ఒక గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేస్తున్నారు, బైబిల్లో ఎక్కడుంది చూపించండి. మీరు మరియ తల్లిని గౌరవిస్తున్నారు, ఆమెకి పూజలు చేస్తున్నారు, బైబిల్లో ఎక్కడుంది చూపించండి. అలాగైతే మనం అందరం కూడా పేదలమై ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలంటేని, మోక్షరాజ్యం వెళ్ళాలంటే పేదవాళ్ళమై ఉండాలి. మనం సంతోషించకూడదు, ఎప్పుడు కూడా దుఃఖించాలి. ఎక్కడికి వెళ్ళాలంటేని, మోక్షం వెళ్ళాలంటేని, ధన్యులం అవ్వాలంటేని, భాగ్యవంతులం అవ్వాలంటే మరి ఎలా ఉండాలి మనం? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ భాగ్యాలు, వాటి యొక్క మూలార్థాలు, దాగి ఉన్నటువంటి నిగూఢ రహస్యాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రభు ఉద్దేశం ఏంటి? మనం పేదవాళ్ళంగా ఉంటే ఆయన ఇష్టపడతాడా? మనం ఆకలితో అలమటిస్తూ ఉంటే ఆయన ఇష్టపడతారా? కానీ ఏమంటున్నారు? మీరే భాగ్యవంతులు. ఎవరు? పేదవాళ్ళు అయితే మీరు భాగ్యవంతులు, ఆకలితో ఉంటే మీరు భాగ్యవంతులు అంటున్నాడు. మరలా మనం ఏడిస్తేనంట భాగ్యవంతులం అంట. అంటే మనం ఏడిస్తే ప్రభు సంతోషిస్తాడనమాట. ఇంకా మనం వెలివేయబడితే, ప్రజల చేత తిరస్కరించబడితే ప్రభు సంతోషంగా ఉంటాడనమాట. మీరు భాగ్యవంతులు అంటున్నాడు. ఇంకా మనం ఆనందంగా సంతోషంగా ఉంటే ప్రభు చూడలేడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఈరోజు వీటి ముఖ్య అర్థాలను తెలుసుకుందాం. ఏంటి ప్రభు చెప్పినటువంటి ఆ పేదవారిగా ఉంటే ధన్యత భాగ్యమే ఎలా వస్తుంది? అసలు పేదరికం అంటే ఏంటి ఆయన దృష్టిలో? ఆకలిగా ఉండడం అంటే ఏంటి ఆయన దృష్టిలో? వీటి యొక్క అర్థాలను తెలుసుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా లూకా శుభవార్త 6:20 వచనం చదవండి. యేసు శిష్యులను చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పేదరికం అంటే ఏంటి ప్రభుని దృష్టిలో? ఆత్మ శరీరము పేదదై ఉండాలి. అంటే ప్రభుని యొక్క అధికారాన్ని అంగీకరించేటువంటి వారమై ఉండాలి అని దీని అర్థం. మనం పేదవాళ్ళంగా ఉంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాం, దేవుని యొక్క ఉనికిని గుర్తిస్తాం. ధనవంతులమై కళ్ళు నెత్తికెక్కిపోతే మనం ఏం గుర్తిస్తాం? దేవుణ్ణి గుర్తిస్తామా? అందుకే ప్రభు చెప్పాడు, పేదలకు మీరు ధన్యులు. మీరు ఆత్మ శరీరములతో. అలాగని మనం ధనవంతులం అవ్వకూడదు, మనం సంపాదించినటువంటి సంపాదన మనం తినకూడదు, బయట పారవేసేయాలని దీని అర్థం కాదు. నువ్వు పేదవాడివైనా ధనవంతుడివైనా సరే మనం ఏం చేయాలి? దేవుని యొక్క అధికారాన్ని అంగీకరించాలి. అప్పుడు ధన్యుడవు, ధన్యురాలవు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 66:2 వచనం. భూమ్యాకాశములను నేనే చేసి తిని, ఇవి ఎల్లా నావే. ఇవి ప్రభువు పలుకులు. వినయాన్వితుడును పశ్చాత్తాప మనస్కుడనై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును. వాక్యం ఆలకించారు కదా. ఈ భూమి ఆకాశములను చేసింది ఎవరు? దేవుడు. అన్నిటి ఎడల అధికారం కలిగినటువంటి వారెవరు? దేవుడు. దీనిని మనము గుర్తించి ఆయన అధికారాన్ని మనం అందరము కూడా అంగీకరించి జీవిస్తే పేదవాళ్ళము. ఆయన దృష్టిలో మనం ఎవరు? పేదవాళ్ళము. వీళ్ళు నా మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళు,
నా అధికారాన్ని అంగీకరిస్తున్నటువంటి వాళ్ళు. అందుకనే వాక్యం కూడా మనకు సెలవిచ్చింది, వినయాత్ముడు పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు వానిని నేను ప్రీతితో చూతును. అటువంటి వారు ధన్యులు. అటువంటి పేదరికాన్ని మనం అనుభవించాలి. వినయాత్ములమైనటువంటి పేదరికం, తగ్గింపు మనసు కలిగినటువంటి పేదరికం, ప్రభువు చెప్పేటువంటి పేదరికం. అంతేకాని ధనము కలిగినటువంటి, ధనము లేనటువంటి పేదరికం కాదు. మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుడే సర్వాధికారి. ఆయన ముందు నేను చిన్నవాడినే, ఆయన ముందు నేను పేదవాడినే అని అంగీకరించుకొని ఒకరికి ఒకరము తగ్గించుకొని జీవిస్తే ప్రభుని దృష్టిలో పేదవారము. అటువంటి వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. అందుకని తల్లి మరియా దేవునికి తల్లి ఏమన్నది? లూకా శుభవార్త 1:49 లూకా శుభవార్త 1:49 ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. అంత దేవునికి తల్లైనప్పటికీ చూడండి ఏమన్నదో, సర్వశక్తిమంతుడు దేవుడు సర్వాధికారి నా ఎడల గొప్ప కార్యములు చేసినని తనను తాను తగ్గించేసుకుంది. దీన స్థితికి తనను తగ్గించేసుకుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు అందుకని అంటారు కదా, క్రీస్తు ప్రభువును ఉద్దేశించి ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయం 5వ వచనంలో, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తనను తాను రిక్తిని చేసుకునేను, ఖాళీ చేసేసుకున్నాడు. దేవునితో సమానత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఏం చేశాడు? పేదవాణ్ణి చేసేసుకున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మనమందరము కూడా దేవుని ముందు సంఘములోను సమాజములోను ఎలా ఉండాలి? అన్నీ ఉన్నా సరే అణగి మణిగి ఉంటే దేవుని దృష్టిలో మనము పేదవారము, దీనులము, అభాగ్యులము, ధన్యత పట్టాన్ని పొందుకుంటాము. అర్థమైందనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. దీనిని గురించి పునీత అంబ్రోస్ గారు అంటారు కదా, ఈ లోక సంపదల్లో పేదవారిగా ఉంటే పరలోక సంపదలను సంపాదించుకోవచ్చు అని పునీత అంబ్రోస్ గారు పలుకుతారు. ఇక 2వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయము లూకా శుభవార్త ఇప్పుడు 21వ వచనం. ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పడపడుదురు. చాలు. ఇప్పుడు ఆకలిగొన్న మీరు ధన్యులు, సంతృప్తి పరపబడుదురు. ఇది ఉన్నది ఉన్నట్లుగా తీసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఆకలిగా ఉండండి, రేపొద్దున్న దేవుడు మిమ్మలను సంతృప్తులను చేస్తాడు, ఆయన మీద ఆధారపడి ఉంటే. అయితే దీని ముఖ్య అర్థం ఏంటి? ఆకలిగా ఉండడం అంటే ఏంటి? మనకున్నది కూడా ఇతరులకు ఇచ్చేసి మనం ఆకలితో ఉండడమా? అవసరం లేదు. ప్రతిరోజు ఉపవాసాలు చేయమండమా? ఉపవాసంతో కడుపు మార్చుకోవడమా మనము? కాదు. దీని అర్థం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కోసము ఆకలిగా ఉండాలి. దేవుని కోసం అంటే హంగర్ ఫర్ గాడ్. దేవునికి మీరు ఆకలిగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కనిపిస్తాడా, నేను ఎప్పుడు తినేద్దామా అని ఉండాలి. అంటే ఇప్పుడు బిర్యానీ దొరికింది అనుకోండి, అంటే అంతగా ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఏదో ఒక పట్టెడు భోజనం దొరికింది అనుకోండి, ఎలా ఉంటుంది? అంటే దేవుని కోసము మనం ఆకలిగా ఉండాలి. దేవుడు ఎప్పుడు దొరుకుతాడా, ప్రార్థన ఎప్పుడు జరుగుతుందా, పూజ ఎప్పుడు జరుగుతుందా, నేను ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తానా, దేవుణ్ణి ఎప్పుడు వెళ్ళి నేను కలుసుకుంటానా, అది ఆకలే. ఆకలి గురించి చెప్తున్నాడు. మీరు కనుక అటువంటి ఆకలితో ఉంటే మిమ్మల్ని సంతృప్తులను చేస్తానంటున్నాడు. మీరు కోరిందల్లా నేను ఇస్తాను. మీరు ఆకలితో ఉండండి, ఆకలితో ఉండండి. అంతేకాని మీ కడుపు మార్చుకొని మనం ఆకలిగా ఉండడం అది ఇష్టం లేదు ప్రభువుకి. దేనికోసం ఆకలిగా ఉండాలి? మనం దేవుని కోసం ఆకలిగా ఉండాలి.
దేవుని యొక్క వరాల కోసం ఆకలిగా ఉండాలి. అవి ఎప్పుడు సంపాదించుకుంటామా, దేవుని దీవెనలు నేను ఎప్పుడు పొందుకుంటానా అనే ఆకలితో ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మలను సంతృప్తులను చేయును. వాక్యం మనకు సెలవిస్తుంది. కీర్తన 42వ వచనం. కీర్తన 42 అధ్యాయము, కీర్తన 42వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. ప్రభు దప్పిక కొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. చూడండి, దప్పికగొన్న దుప్పి వలె ప్రభు నా హృదయము నీ కొరకు నీ కొరకు తప్పించుచున్నది. తప్పించుచున్నది. నీ కొరకు దాహంగా ఉంది, నీ కొరకు ఆకలితో అలమటిస్తుంది ప్రభు. 2వ వచనం. సజీవుడగు దేవుడవైన నీ కొరకు సజీవ దేవుడువైన నీ కొరకు నేను నా ఆరాటపడుచున్నాను. ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖముని నేను ఎప్పుడు దర్శింతునా నేనెప్పుడు అని వస్తును? తప్పించుచున్నది. అది ఆకలే. ప్రభువు కోరుకునేటువంటి ఆకలి ఏమిటి? ఆయన్ని ఎప్పుడు చూస్తానా, ఆయన దీవెనలు ఎప్పుడు పొందుకుంటానా, ఆయన కోసం నేను ఎలాగా పడిగాపులు కాస్తూ ఉన్నాను, నేను ఆయన కోసం ఎంత దాహంగా ఉన్నాను, ఆకలితో ఉన్నాను అని మనం ప్రభువుకి మన ఆకలిని తెలియచేయాలి. మన యొక్క ఆకలిని తెలియచేస్తే సంతృప్తులను చేస్తాడు ప్రభువు. ఖచ్చితంగా ఆయన దర్శనం ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన దీవెనలు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. కీర్తన 63 1-2 వచనాలు. దేవా నీవు నాకు దేవుడవు. దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాటము చెందుచున్నాను. దేవా నీవు నాకు దేవుడవు, నీ కొరకు నేను ఉబలాట పడుచున్నాను. నీ కొరకు నీ ఆశ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పిక కొని ఉన్నది. ఇది ఆకలి, ఇది దాహం. ప్రభు కోసం ఎదురు చూడడం. ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన దీవెనలు ఎప్పుడు పొందుకుంటామా, అటువంటి ఆకలి కొనండి. ప్రభు మనల్ని ఖచ్చితంగా సంతృప్తులను చేస్తాడు. 2వ వచనము. నీ దేవలమున నీ దేవాలయమున నిన్ను దర్శింపవలయునని నిన్ను దర్శింపవలయునని నీ శక్తిని నీ శక్తిని తేజస్సును కనులారా కనులారా చూడవలనని నా కోరిక. ఆ కోరిక. ఇది ఆకలి. దేవుని కోసం ఆకలి, ప్రభు కోసం దాహంగా ఉండడం. ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన ఎప్పుడు కలుసుకుందామా, ఆయన దీవెనలు ఎప్పుడు పొందుకుందామా, ఇది మన ఆకలి అవ్వాలి. ఖచ్చితంగా నువ్వు అటువంటి ఆకలితో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీ కడుపులు నింపుతాడు, మీకు దీవెనలు ఇస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆకళ్ళు వేరు. మన ఆకళ్ళు ఏంటి? మన జోబులు ఎప్పుడు నింపుకుందామా, మన వ్యక్తిగత కోరికలు ఎప్పుడు తీర్చుకుందామా. మన ఆకలి ఏంటి? సాంఘికమైనటువంటి ఈ లోకపరమైనటువంటి ఆకలి, డబ్బనే ఆకలి, ఇతరులను మోహించేటువంటి ఆకలి, ఎలాగా సంపాదిద్దామా అనే ఆకలి. కానీ దేవుని కోసం ఆకలిగా ఉన్నామా, దేవుని కోసం దాహంగా ఉన్నామా, ఆ దాహాన్ని తీరుస్తానంటున్నాడు ప్రభు, ఆ ఆకలిని తీరుస్తానంటున్నాడు ప్రభువు. ప్రియమైన సహోదరి సహోదరులారు, అందుకని నేను ఎప్పుడు చెప్తాను, దేవునికి ప్రాముఖ్యతనివ్వండి, దేవునికి సమయాన్ని ఇవ్వండి, దేవుని కోసం ఆకలిగా రండి, తీరుస్తాడు మీ ఆకలిని. ఆత్మపరిశీలన చేసుకుందాం. తర్వాత వచనము, అదే వచనములో 2వ భాగాన్ని చదవండి. 21. శోకించు మీరు ధన్యులు, ఇప్పుడు మీరు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఏడాలా? మన బాధలకి కష్టాలకి ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలా? కాదు. ఆయన మనల్ని ఎందుకు శోకించమంటున్నాడు, ఎందుకు ఏడవమంటున్నాడు, ఎందుకు బాధపడమంటున్నాడు? మీరు ఎప్పుడో రేపు ప్రొద్దున ఇస్తారండి ఆశీర్వాదాలు, ఆనందం. దానికోసం ఇప్పుడు నేను ఏడాలా? ప్రభుని యొక్క ఉద్దేశం ఏంటి? ఏడవండి, శోకించండి, రోధించండి అని ఆయన ఉద్దేశం ఏంటి? దేనికోసం ఏడమంటున్నాడు? మన పాపముల గురించి. ఆ ఉద్దేశం అది.
మనం చేసినటువంటి పాపం కోసం రోధించాలి, మనం చేసినటువంటి పాపం కోసం శోకించాలి, మనం చేసినటువంటి తప్పిదము కోసము దుఃఖించాలి. రేపు ప్రొద్దున్న నువ్వు సంతోషంగా ఉంటావు పరలోకంలో. ఇప్పుడు నువ్వు చేసిన పాపాలకి గాను దుఃఖపడు, శోకించు, రేపు సంతోషంగా ఉంటావు. వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యాకోబు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం తీయండి. 8, 9, 10 వచనాలు చదవండి. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. పాపాత్ములారా, ఆలకించండి. పాపాత్ములారా, మీ చేతులు శుభ్రము మీ చేసుకొనుడు. చేతులు శుభ్రము చేసుకొనుడు. కపటులారా, దివ్య మనస్కులారా, హృదయములను శుద్ధి ఉనర్చుకొనుడు. హృదయములను శుద్ధి అనర్చుకొనుడు. ఆ తర్వాత వచనం చూడండి. విచారింపుడు, విచారింపుడు, మొరపెట్టుకొనుడు. మొరపెట్టుకొనుడు, రోదింపుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు. నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. వినోదించుటకు బదులు చింతించుడు. చింతింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎందుకు శోకించమన్నాడు? శోకించువారు ధన్యులు, వారు ఆనందింతురు. మనం చేసినటువంటి పాపముల కోసం శోకించండి, బాధపడండి, దుఃఖపడండి. రేపు ప్రొద్దున్న ఆ దుఃఖాన్ని, శోకాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఇక 22వ వచనం చదవండి. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. మనుష్య కుమారుని నిమిత్తము, క్రీస్తు ప్రభుని కోసము నిందలు పడినా, ఆయన కోసం చెడ్డ పేరు పొందుకునినా, ఆయన కోసము మనము బాధలను అనుభవించిన మనము ధన్యులము. ఆయన పేరు మీదుగా మనము ఎన్ని అవహేళనను పొందుకున్నా సరే, ఎన్ని అవమానాలు పొందుకున్నా, ఎన్ని నిందలు పొందుకున్నా సరే మనము ధన్యులము. రేపొద్దున్న ఆయన ఈ బాధలు, ఈ నిందలు, అవమానాలు దీవెనలుగా మారుస్తానంటున్నాడు. ఇదే మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇదే వచనములు ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత దేవుని కోసం బాధపడితే పర్వాలేదు, దేవుని కోసం మనం నిందలు అనుభవించినా పర్వాలేదు, దేవుని కోసం హేళనలు చేయబడినా పర్వాలేదు, దేవుని కోసం మనం చెడ్డ పేరు పొందుకున్నా పర్వాలేదు. అవేమి కూడా మనల్ని దేవునికి దూరం చెయ్యు. పౌలు గారు అంటారు రోమపత్రిక 8వ అధ్యాయములో, 38వ వచనం చదవండి. ఏలైనా మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, దేవుని నుండి మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, ఊర్ధ్వలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదనుట. మనల్ని ఇవేమి కూడా దేవుని నుండి వేరు చేయలేవు. గుర్తుంచుకోండి, దేవుని కోసం నిందలు భరించిన ఏమీ కాదు, దేవుని కోసం హేళనను పొందుకున్న ఏమీ కాదు, దేవుని కోసం కష్టాలు అనుభవించిన ఏమీ కాదు, అవేమీ కూడా మనల్ని దేవుని నుండి దూరం చేయలేవు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ధన్యతా భాగ్యాలు, ధన్యులము అని ప్రభు అంటూ ఉన్నారు కదా. తర్వాత అనర్థాలు చూద్దాం. ఏమవుతుంది అనర్థము, ఎలాగా అనర్థాలు మనకి వాటిల్లుతాయి, అవి ఒకసారి చూద్దాం.
24, 25 అయ్యో. వచనాలు చదవండి. అయ్యో ధనికులారా, మీరు మీరు మీ సుఖములను అనుభవించుచున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. చాలు, ఇవి అనర్థాలు. ఏంటి? ధనికులైతే అనర్థమా? మన దగ్గర ధనం ఉంటే అనర్థమా? సుఖాలు అనుభవిస్తే అనర్థమా? పీసువాళ్ళంగా అన్నీ ఉన్నా సరే పిసినారోళ్ళంగా ఉంటే అనర్థమా? ఇప్పుడు కడుపు నిండా తింటుంటే అనర్థమా? అది కాదు. ప్రభు ఉద్దేశం ఏమిటి? ఆయన దృష్టిలో ఎలాగ అనర్థం అవుతుంది అంటే, అన్నీ ఉన్నా సరే దేవుని వైపు ఒక్క కన్ను కూడా వేయం కదా, దేవుని వైపు ఒక్క అడుగు కూడా వేయం కదా, అది అనర్థం అవుతుంది. ఎప్పుడు అనర్థం అవుతుంది తెలుసా? అన్నీ సంపాదించుకొని అన్ని సుఖభోగాలు అనుభవించాక దేవుడు అంటే ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? గుడికి వెళ్ళాలా ఏంటి? మా ఇంట్లో ఉంది కదా ఫోటో, దండం పెట్టుకుంటున్నాను సరిపోదా? ప్రార్థన చేయాలా ఏంటి అనేటువంటి వారికి అనర్థం. అంతేకాని నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు, నీ పని నువ్వు చేసుకొని 4 డబ్బులు సంపాదిస్తున్నావు, తప్పు కాదు, తప్పు కాదు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు నీకు గుర్తున్నాడా లేడా? అన్నీ నువ్వు సంపాదించినా సరే, అన్ని సుఖాలు నువ్వు అనుభవించినా సరే, దేవుని కోసం నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా లేదా? కేటాయించకపోతే అనర్థం. నువ్వు దేవుని పట్టించుకోకపోతే అనర్థం. నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే అనర్థం. దీనికోసం ప్రభు అంటున్నారు అనర్థం, అనర్థం. అంతేకాని నువ్వు డబ్బు సంపాదిస్తే తప్పేముంది? ఎలా బ్రతుకుతావు? ఎలా తింటావు? అవునా కదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి అపార్థం చేసుకోకండి, దేవుణ్ణి అపార్థం చేసుకోకండి. కడుపు నిండా ఉంటే దేవుడు గుర్తురాడు. నీ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, దేవుడు గుర్తొస్తాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేసి కన్నీటి ప్రార్థన చేసేస్తావు. అది ప్రభు చెప్పేటువంటి అనర్థం. అన్నీ ఉన్నా సరే, సంతోషంగా ఉన్నా సరే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి. నీకు కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, దేవుడు అప్పుడు గుర్తురావడం కాదు. అన్ని సుఖాలు ఉన్నా సరే నువ్వు దేవుడి దగ్గరికి రా. కడుపు నిండుగా ఉన్నా దేవుని దగ్గరికి రా. అది దేవుడు చెప్పేటువంటి మాటలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ప్రశంసలు పొగడ్తలు ఎవరికి రావాలి? దేవునికి రావాలి. నీకు వచ్చినా పర్వాలేదు, తప్పేమీ లేదు. అందుకని మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద, ధనం మీద, నీ పలుకుబడి మీద, నీకున్నటువంటి సంపదల మీద, లేకపోతే నీకున్నటువంటి సర్వస్వం, నీ ప్రక్కన ఉన్నటువంటి మనుషుల మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి మీద నీ నమ్మకం అని చెప్తాం. ఎవరి మీద మన నమ్మకం అని చెప్తాం? దేవుని మీదే. పాపం చేస్తున్నారు గుళ్ళో ఉండి. మీరు ఏం పాపం చేస్తున్నారు? అబద్ధం చెప్పి పాపం చేస్తున్నారు. ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడతాం? తోటి మానవుడి మీద ఆధారపడతాం, పక్కనోడి మీద ఆధారపడతాం. దేవుడి మీద ఎప్పుడైనా ఆధారపడతామా? పోయిన వారం మీకు ఒక ఉదాహరణ చెప్పాను. టైటానిక్ షిప్ తయారు చేసినటువంటి వాడు ఏమన్నాడు? దేవుడు కూడా ఈ షిప్ని నాశనం చేయలేడు, కూల్చలేడు. ఏమైపోయింది? విచ్చలవిడిగా పేటరేగిపోయారు. ఎక్కడ? అమెరికా దేశంలో. దేవునికి రేటింగ్ ఎంత ఇచ్చారు? గాడ్లెస్ సిటీ అన్నారు. దేవుడు లేని ప్రాంతం ఇది అని విర్రవీగిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడండి. మానవుని మీద ఆధారపడితే సుఖం లేదు. ఈరోజు మోసగిస్తాడు, ఈరోజు నీ దగ్గర బాగానే ఉంటాడు, రేపు ప్రొద్దున్న మోసగిస్తాడు ఖచ్చితంగా. అది నీ సొంత వారైనా సరే, నువ్వు ఎంతగా ఆదరించి ప్రేమించిన వాడైనా సరే, నీకు వెన్నుపోట పొడుస్తాడు రేపు.
అందుకని ఈరోజు మొదటి పట్టణంలో ఆలకించాం, మానవుని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు, దేవుని మీద ఆధారపడివాడు ధన్యుడు. యెషయా గ్రంథము ప్రభు 17వ అధ్యాయం 5వ వచనం చదువు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. నన్ను విడనాడి నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. తర్వాత 17వ వచనం 7వ వచనం కూడా 17వ అధ్యాయం 7వ వచనం. నన్ను నమ్మి నాపై ఆధారపడువాడు నేను దీవింతును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఇప్పుడు చూద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మీద మనం ఎంతగా ఆధారపడుతున్నాం. 5 రోజులు బయట ఆధారపడిపోతున్నాం మనం. 2 రోజులే, అది కూడా 2 గంటలే. ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం, అంతే. 5 రోజులు బయట ఆధారపడిపోతున్నాం. దేవుడేమో 7 రోజులు ఇచ్చాడు మనకి. 6వ రోజు కూడా డౌటే చాలామంది. ఎప్పుడు? శుక్రవారం. ఈ మాట ఆలకించారో లేదో తెలియదు నాకు. చాలామంది వినే ఉంటారు, మానవుడు ఒకటి తలస్తే దేవుడు మరొకటి తలస్తాడు. ఫ్రాన్స్ దేశంలో ఒక సినీ నటి ఉంది. ఆమె పేరు జేన్ అనే చాలా గొప్ప అందగత్తె సినీ నటి, యాక్ట్రెస్. చాలా బహు అందంగా ఉంటుంది. ఆమె అందానికి అందరూ కూడా మంత్రముగ్ధులైపోతారు, అంత అందంగా ఉంటుంది. అయితే ఆమె ఈ విధంగా ఒకరోజు తలంచిందన్నమాట. ఏమిటి? జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి ఒక గొప్ప తెలివైనటువంటి వాడు ఉన్నాడు. జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి ఒక గొప్ప తెలివైనటువంటి కవి. ఆయన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది. నా అందం ఆయన తెలివి కలిపితే ఒక చక్కటి సుపుత్రుడు పుడతాడు అనుకుందనమాట. అంతే కదా? నా అందానికి ఆయన తెలివికి ఒక చక్కటి సుపుత్రుడు పుడతాడు అని ఈ జేన్ అనేటువంటి సినీ నటి ఆ బెర్నార్డ్ షా దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి ఈ విధంగా చెప్పింది, అయ్యా మరి నేనంతే, మీకు తెలుసు ఫ్రాన్స్ దేశంలోనే గొప్ప అందగత్తిని, ఇదిగో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా అందానికి మీ తెలివికి కలిసి పుట్టేటువంటి సుపుత్రుడు ఇదిగో ఈ లోకంలోనే అందగాడు, ఈ లోకంలోనే గొప్ప తెలివైన వాడుగా ఉంటాడు, కాబట్టి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటది. దీనికి బెర్నార్డ్ షా అంటాడు కదా, నా అందము నీ తెలివితేటలు. విన్నారు అది ఏంటంటే మాస్టర్? నా అందము నీ తెలివితేటలు వస్తే ఏంటి పరిస్థితిని అడుగుతారు. అంటే ఏదో మానవ మాతృరాలుగా ఆలోచించేసింది. ఎవరికి తెలుసు రేపు ప్రొద్దున్న పుట్టబోయేటువంటి బిడ్డ సుపుత్రుడు పుడతాడో లేకపోతే ఎటువంటి వాడు పుడతాడో ఎవరికి తెలుసు? చాలామంది తల్లిదండ్రులు అంటారు కదా, లేకపోతే పక్కింటి వాళ్ళు అంటారు కదా, ఇంత మంచి తల్లిదండ్రులకి ఇటువంటి వాడు పుట్టాడేంట్రా అనరా? వాళ్ళ పేరు చెడగొడుతున్నాడు వీడు, ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళ పేరు చెడగొడుతున్నాడు, చెడపుట్టాడు వీడు అనరా అంటారు. అంటే తన యొక్క నమ్మకం అంతా ఎవరి మీద పెట్టుకుంది? తన మీదను ఎదుటి వారి మీదను. ఎవరి మీద పెట్టాలి నమ్మకాన్ని? దేవుని మీద పెట్టాలి. దేవా ఇదిగో నా అందాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా తెలివిని నీకు సమర్పిస్తున్నాను ప్రభు అంటూ ఆయన మీద ఆధారపడి జీవించు. ఖచ్చితంగా దేవుడు నీ మొరను ఆలకిస్తాడు, దీవిస్తాడు కూడాను. అందుకనే ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన మీద విశ్వాసముతో జీవించేటువంటి వారి నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు కూడా వమ్ము చేయడు. వాక్యం మనకు సెలవిస్తుంది. రోమపత్రిక 10:11 వచనం. రోమపత్రిక 10:11 వచనం. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు. ఎప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు సిగ్గుపరపబడ్డు.
దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా గంగలో కలిపేయడు, వమ్ము చెయ్యడు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. తర్వాత కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 118లో, కీర్తన 118 8, 9 వచనాలు చదవండి. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎవరి దగ్గర పని చేసినా, ఎవరి క్రిందన మనం ఉన్నా సరే, మనం దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇవ్వాల్సిన టైం కానీ, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కానీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ దేవునికి ఇచ్చేయాల్సిందే. ఈరోజు డబ్బులు సంపాదించడానికి ఎన్నెన్నో విద్యలు నేర్చుకుంటున్నాం, ఎన్నెన్నో పనులు చేస్తున్నాం. సంపాదించండి, కడుపులు నింపుకోండి, తప్పు లేదు. కానీ చివరికి వచ్చేసరికి మన నమ్మకం ఎవరి మీద, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? చివరికి వచ్చేసరికి దేవునికి వచ్చి కృతజ్ఞతలు చెప్పండి. అందుకనే దేవుడు ఆదివారాన్ని సృష్టించాడేమో. చివరికి వచ్చేసరికి దేవునికి వందనాలు తెలియచేయండి. దేవా, నేను ఈ విధంగా సంపాదిస్తున్నాను ప్రభు, నేను ఈ విధంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాను ప్రభు, నీకు స్తోత్రం ప్రభు అంటూ దేవునికి వందనం చెప్పండి. దేవుని మీద ఆధారపడండి, ఇంకను మిమ్మలను సమృద్ధులను చేస్తాడు. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు అంటున్నారు కదా. ఎవరు ధన్యులో తెలుసా? దేవుడు ఎవరిని ధన్యులుగా చేస్తాడు అంటే వాక్యం మనకి సెలవిస్తుంది. కీర్తన 1 ఆ 1వ వచనమే చదవండి. దుష్టుల సలహాలను పాటింపని ఎవరు ధన్యులో తెలుసా? ఎవరు ధన్యులో తెలుసా? బాగా ఆలకించండి. ఎవరు ధన్యతా పట్టాన్ని పొందుకుంటారు, ఎవరు సంతోషంగా జీవిస్తారో తెలుసా? ఆలకించండి జాగ్రత్తగా. దుష్టుల సలహాలను పాటింపని వాడును, దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును, ప్రభుని వేళాకోళం చేయువారితో చేతులు కలపని వాడును, అయిన నరుడు ధన్యుడు. ఎటువంటి వారు తెలుసా? ఎటువంటి నరుడు ధన్యుడు? ఈరోజు ప్రభు చెప్పారు కదా, మీరు ఆకలిగా ఉంటే ధన్యులు, మీరు కడుపు నిండా తినకుండా ఉంటే ధన్యులు, మీరు దైవరాజ్యం పొందుకుంటారు, మీరు ధన్యతా పట్టాన్ని పొందుకుంటారని ప్రభు చెప్పారు. కానీ దాంతోపాటు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ధన్యతా పట్టము ప్రభు ఎవరికి ఇస్తానంటున్నారు? ఎలాగుంటే ధన్యులం అవుతాము? దుష్టులతోటి పాపాత్ములతోటి తిరగకుండా, దేవుణ్ణి హేళన చేసేవారిని పట్టించుకోకుండా ఉండండి, చాలు, ధన్యులము. 2వ వచనం కూడా, అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణం చేయుచు రేయింబవళ్ళు మననం చేసుకొనుచుండును. వాక్యము చదివేటువంటి వారు ధన్యులు. ఇక వాక్యం ఇలా సెలవిస్తుంది, ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందంతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువారు ధన్యులు. 3వ వచనము, అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లు నిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు, అతడు తాను చేపట్టిన కార్యములన్నిటిన విజయముపడయును. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక ధన్యతా భాగ్యం. ఆ కీర్తన 33 12వ వచనం చదవండి. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ఇదిగో క్రీస్తును దేవుడిగా బడిసినటువంటి జాతి మనం, క్రీస్తును దేవునిగా గుర్తించినటువంటి వాళ్ళం మనం, ధన్యులము. దాన్ని నిలబెట్టుకుందాం, అంతే, దాన్ని నిలబెట్టుకుందాం, అంగీకరించాం. జ్ఞానస్నానం తీసుకొని నువ్వే నిజ దేవుడు అని అంగీకరించాం, దాన్ని నిలబెట్టుకుందాం చివరి వరకును. అటువంటి వారు ధన్యులు. తర్వాత, అతడు తన వారిని ఎన్నికొనిన ప్రజలు భాగ్యవంతులు. తర్వాత కీర్తన 84 4వ వచనము. కీర్తన 84 4వ వచనము, నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. చూడండి, ఎటువంటి వారు ధన్యులో? నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. కీర్తన 32
1-2 ప్రభువు ఎవని పాపములను మన్నించునో, ఎవని తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ఎవరి పాపములైతే మన్నిస్తాడో, ఎవరి తప్పిదములైతే తుడిచివేస్తాడో అటువంటి నరుడు ధన్యుడు. ప్రభువు దానికి తగ్గట్లు మనం జీవించాలి. తర్వాత ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ నరుడు భాగ్యవంతుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప ధన్యత భాగ్యము మనం పొందుకోవాలంటే దేవునితో సంబంధం పెట్టుకోవాలి, దేవునిని గుర్తించాలి. ప్రయత్నం చేద్దాం. మనం ఎటువంటి భాగ్యవంతులమో, ఎటువంటి ధన్యులమో, దేవునికి ధన్యత భాగ్యము మనకి ఇస్తూ ఉన్నాడు కదా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభు నన్ను కూడా ధన్యుడని చేయి ప్రభు, నాకెంతున్నా, నాకెంత అధికారం ఉన్నా, నాకు పలుకుబడి ఎంతున్నా, ఎంత డబ్బున్నా సరే నిన్ను గుర్తించగలిగేటువంటి నరునుగా నన్ను చెయ్యు ప్రభు, నీ సన్నిధిలో నేను వచ్చి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యము నాకు ప్రసాదించు ప్రభు అంటూ ప్రభువుని అడుగుదాం. మన కోరికలను, మన యొక్క వ్యక్తిగత విన్నపాలను ప్రభువునకు సమర్పించుదాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.